ఒక్కొక్క దినం ఒక్కొక్క కథ అన్నట్టు దినం ఒక సర్కార్ బడి ముచ్చట బయటపడుతుంది. మొన్న సంగారెడ్డి జిల్లాలో హాస్టళ్ల సౌలతులు బాగలేవని పిల్లలంతా రోడ్డెక్కితే తెల్లారి మంచిర్యాల జిల్లాలోన్న ఓ హాస్టళ్ల సౌలతులు సక్కగా లేవని పొల్లగాండ్లు డైరెక్ట్ ఎమ్మెల్యే సభ ఇంటికే పోయిర్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే పెద్ద చరిత్రనే అయ్యేటట్టున్నది. ఇగో ఇట్లనే ఆయతారం కూడా ఓ బడి ముచ్చట బయటకొచ్చింది చూడుర్రి. సీఎం రేవంత్ రెడ్డి సారు ఒక దిక్కు సర్కారు బడులను ఎలుగుల పడేటట్టు మెల్లమెల్లగా చేసుకుంటూ పోతుంటే తవ్విన కొద్దీ గుప్త నిధులు బయటపడ్డట్టు దినం ఓ బడి తిప్పల బయటపడుతున్నది. నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలో పిప్రి గల్లీలో ఉన్న గీ చిన్న బడిలా మెట్లే పిల్లలకు తరగతి అర్రాలు. చూడరి మెట్ల మీద పాఠాలు ఎట్లా నడుస్తున్నాయో, పిల్లలు పాఠాలు ఎట్లింటున్నారో. ఇట్లా ఒక్క దినమే కాదు, దినం గీదే కథనాట. మరి ఇంతకు గీ చిన్న బడిల తరగతి అర్రలు లేవా అంటే ఉన్నాయి, కానీ అవి రెండు. దాంట్లో 3, 4, 5 తరగతి పిల్లలకు పాఠాలు చెప్తున్నారట. తతిమ బుడ్డ పిల్లలను గిట్ల మెట్ల మీదనే కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. అవి చూడర్రే, ఎవరన్నా ఏమని అనుకోని అన్నట్టు మంచిగా బాజాప్తా గోడకు పలకలు కూడా పెట్టిండ్రు. మొత్తం ఈ బడిలో 85 మంది పిల్లలు ఉన్నారట. వాళ్లకు తగ్గట్టు తరగతి అర్రలు లేనందుకు మస్తు తిప్పల పడుతున్నారు. జర సర్కారు అట్లనే చదువుల ఆఫీసర్లు ఆలోచన చేసి కొత్త అర్రలు కడితే పిల్లలు ఆరాంసే చదువుకుంటారని కోరుతున్నారు ఇక్కడి పబ్లిక్. అయినా ఇచ్చంతరంగానే ఉన్నది పోయిందే. గా వరంగల్ జిల్లా వర్ధనపేట దిక్కు కోనాపురం చిన్న బడిలా అన్ని సౌలతులు ఉన్నా సరే ఒకే ఒక్కడన్నట్టు ఒకే విద్యార్థి ఉన్నాడు. గీడనేమో సౌలతులు లేవు గాని పిల్లలు మటుకు బగ్గ మందే ఉన్నారు. అంత ఆగమాగం జగన్నాథం అన్నట్టే అవుతుంది కథ. జర పిల్లలు ఎక్కువ ఉన్న జాగల అన్ని సౌలతులు పెడితే ఏమవుతుంది అని అడుగుతారు జనాలు. మరి ఆఫీసర్లు ఎట్లా చేస్తారో ఏమో చూడాలి.